ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అంత్యక్రియలు ముగిశాయి. ఆయన స్వస్థలం ఇరాన్లోని మషాద్ నగరంలోని ఇమాం రిజా సమాధి పక్కన ఇబ్రహీం రైసీని ఖననం చేశారు. హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఇరాన్ అధ్యక్షుడు విదేశాంగ మంత్రికి అక్కడి ప్రజలు తుదివీడ్కోలు పలికారు. ఇస్లాంలోని షియా తెగ సాంప్రదాయ పద్ధతిలో ఇరాన్ ప్రజలు నల్లని దుస్తులు ధరించి ఇబ్రహీం రైసీ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆదివారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీని స్మరించుకుంటూ ఇరాన్ ప్రభుత్వం సంతాప దినాలు పాటించింది. హెలికాప్టర్ ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి ఇబ్రహీం రైసీతో పాటు విదేశాంగ శాఖ మంత్రి భౌతిక కాయాలను ప్రజల సందర్శనార్థం రాజధాని టెహ్రాన్ కు తీసుకొచ్చారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో నిర్వహించిన అంత్యక్రియ యాత్రలో వేల మంది ప్రజలు పాల్గొన్నారు. ఇరాన్ పతాకాలతో కప్పిన శవపేటికలను టెహ్రాన్ యూనివర్సిటీకి తీసుకొచ్చారు. అక్కడ ఇరాన్ అత్యున్నత నేత ఆయతుల్లా అలీ ప్రార్థనలు నిర్వహించారు. ఇబ్రహీం రైసీ అంతిమయాత్రలో వేలాది మంది ఇరానియన్లు పాల్గొని సంతాపం తెలిపారు. తర్వాత ఆయన స్వస్థలం ఇరాన్ లోని మషాద్ నగరంలోని ఇమాం రిజా సమాధి పక్కన ఇబ్రహీం రైసీని ఖననం చేశారు. మరోవైపు రైసీ స్థానంలో కొత్త అధ్యక్షుడిని జూన్ 28వ తేదీన ఇరాన్ ఎన్నుకోనుంది.